వీడియోలో బిగ్ బాస్ 9 తెలుగుకి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారో చూసేద్దాం. అండ్ అలానే లాస్ట్ లో కామన్ పీపుల్ అగ్ని పరీక్ష నుంచి టాప్ 6 ఎవరెవరైతే వెళ్తున్నారో కూడా చూసేద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చూసేద్దాం. ఫస్ట్ భరణి శంకర్. ఈయన సీరియల్స్ లో యాక్ట్ చేశారు అండ్ చాలా మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. మూవీస్ అయితే బాహుబలి, వాల్తేరు వీరయ్య లాంటి మూవీస్ లో యాక్ట్ చేశారు. సీరియల్స్ కి వచ్చేస్తే సావిత్రి, సీతామహాలక్ష్మి, తరంగాలు లాంటి 30+ సీరియల్స్ లో యాక్ట్ చేశారు. ఈయన ప్రాపర్ వచ్చేసి వైజాగ్. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి రాము రాథోడ్. ఈయన ఒక ఫోక్ సింగర్. ఈయన రాను బొంబాయికి రాను అని చెప్పి ఒక హిట్ సాంగ్ అయితే ఇచ్చారు మనకి. ఇంకా అలానే సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ లాంటి మంచి హిట్ ట్రాక్ అయితే మనందరికి ఇచ్చేశారు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఈయన ఒక యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని ఈయనే చేస్తారు. ఈయన పాడిన రాను బొంబాయికి రాను సాంగ్ అయితే మోర్ దాన్ 500 million వ్యూస్ అయితే వెళ్ళింది. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి ఆశ. ఈమెది మన స్టేట్ అయితే కాదు, ఈమె చండీగఢ్ నుంచి వస్తుంది. ఈమె ఏజ్ 46. ఈమె మన టాలీవుడ్ లో చాలా బిగ్ సెలబ్రిటీస్ తోనే యాక్ట్ చేశారు. లైక్ లక్స్ పాప లంచ్ కొస్తా లాంటి సాంగ్ లో కూడా యాక్ట్ చేశారు. అండ్ వెంకటేష్ గారితో కూడా యాక్ట్ చేశారు. ఈమె లైఫ్ లో అయితే చాలా సాడ్ స్టోరీస్ అయితే ఉన్నాయంట. ఈమెలో ఏదో డిఫరెంట్ యాంగిల్ అయితే ఉందంట, అందుకని బిగ్ బాస్ లోకి సెలెక్ట్ చేసుకున్నారు. ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి అర్చన గార్లాని. ఈమె బిగ్ బాస్ సీజన్ 9 కి అయితే వస్తున్నారు. మన టాలీవుడ్ లో ఈమె చాలా మూవీస్ అయితే యాక్ట్ చేశారు. లైక్ సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ మన అందరి ఫేవరెట్ బుజ్జిగాడు మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేశారు. ఈమె ఏజ్ వచ్చేసి 35 years. ఈమె ప్రాపర్ అయితే బెంగళూరు. ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చేసి షష్ఠి వర్మ. ఈమెను మనందరం ఢీ షోలో అయితే చూసే ఉంటాము. ఈమె ఒక్క కేసుతో చాలా పాపులర్ అయితే అయిపోయారు. ఈమె జానీ మాస్టర్ మీద కేసు వేశారు. ఆ కేసు ఏంటో మీ అందరికీ కూడా తెలిసిందే. ఈమె కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు ఎంత ఫేమస్ అయ్యారో తెలియదు కానీ జానీ మాస్టర్ మీద కేసు వేసాకైతే చాలా ఫేమస్ అయితే అయిపోయారు. ఈమె గట్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంత పెద్ద జానీ మాస్టర్ మీద కూడా కేసు వేశారు అంటే ఈమెకు చాలా కరేజ్ అని కూడా చెప్పొచ్చు. సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి తనుజ. ఈమెను మనం చాలా సీరియల్స్ లో చూసే ఉంటాము. లైక్ అగ్ని పరీక్ష, ముద్దమందారంలో యాక్ట్ చేసిన తర్వాత అయితే ఈమె ఫేమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈమె అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి అయితే వచ్చేస్తుంది. సెవెంత్ కంటెస్టెంట్ వచ్చేసి హర్షిత్ రెడ్డి. ఈయన ఒక యాక్టర్. ఈయన యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈయన వెబ్ సిరీస్ లో కూడా చాలా యాక్ట్ చేశారు. మూవీస్ కి వచ్చేస్తే ఈయన కల్కి, శుభం లాంటి మూవీస్ లో యాక్ట్ చేశారు. ఈయన చాలా క్యూట్ గా అండ్ ఇన్నోసెంట్ గా కూడా ఉంటారు. ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి సుమన్ శెట్టి. ఈయన ఒక యాక్టర్, ఈయన కమీడియన్. ఈయన చాలా ఫన్నీ రోల్స్ అయితే చూసాం మనం. ఈయన టాలీవుడ్ లో చాలా ఫేమస్ మూవీస్ లో అయితే యాక్ట్ చేశారు. లైక్ జయం, 7/G, బృందావన్ కాలనీ, యజ్ఞం, బెండప్పరావు ఆర్ఎంపీ, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. నైన్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఇమాన్యుల్. ఈయనని జబర్దస్త్ ఇమాన్యుల్ అని కూడా అంటారు. ఇమాన్యుల్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కమీడియన్ గా తనకంటూ ఒక గుర్తింపుని అయితే తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే సెట్ అయిపోయారు. ఈయన హౌస్ లో ఉండటం వల్ల కామెడీ అయితే జనరేట్ అవుతుందని బిగ్ బాస్ నమ్ముతున్నారు. 10th కంటెస్టెంట్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ ఒక్క వాయిస్ నోట్ తో చాలా ట్రెండ్ అయితే అయిపోయారు. ఆ ఒక్క వాయిస్ నోట్ తో చాలా మంది జాబ్స్ కూడా తెచ్చుకుంటున్నారు, ఇంకా చాలా మోటివేట్ కూడా అవుతున్నారు. ఆ 3 sisters లో రమ్య అయితే రావచ్చు అని అయితే ఛాన్సెస్ అయితే చాలా బాగా వినిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు రావడం వల్ల టీఆర్పీ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏ సీజన్ లో అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్ నేమ్స్ 2 to 3 months ముందే మనందరికీ తెలిసిపోతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఇంకా మనకి ఎవరికి రివీల్ అవ్వలేదు, ఇంకా సస్పెన్స్ లోనే హోల్డ్ చేస్తున్నారు. 2 to 3 కంటెస్టెంట్స్ అయితే September 7th సాటర్డే రోజు గ్రాండ్ లాంచ్ రోజు మనకి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కామన్ పీపుల్ లో అగ్ని పరీక్ష నుంచి మెయిన్ బిగ్ బాస్ కి ఎవరెవరు వెళ్తున్నారో చూసేద్దాం. నేను చెప్పే వాళ్ళలో మాక్సిమం కన్ఫర్మ్ అయిపోయినట్టే 1 or 2 members చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా అగ్ని పరీక్ష నుంచి కొంతమంది ఏమో 5 members ని తీసుకుంటారని టాక్ నడుస్తుంది. కానీ కొంతమంది 6 members ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి చాలా గట్టిగా అయితే వినిపిస్తుంది. కానీ అదంతా బిగ్ బాస్ సిస్టమే. 5 members ని తీసుకోవచ్చు లేదా 6 members ని కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఓటింగ్ త్రూ వెళ్ళే కంటెస్టెంట్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ అయితే శ్రీజ, సెకండ్ అయితే పవన్ కళ్యాణ్ ఆర్మీ. ఈయన పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు అని అంటున్నారు కానీ ఓటింగ్ అయితే చాలా గట్టిగా పడుతుంది అని అంటున్నారు. ఈ ముగ్గురు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందులో డెమన్ పవన్ గారికి అయితే ఓట్స్ బాగా పడుతున్నాయంటే టాక్ వినిపిస్తుంది. కంపేర్ టు ప్రియా శెట్టి ఈయన కొంచెం తక్కువ పడుతున్నాయి అని చెప్పితే టాక్ నడుస్తుంది. ఇప్పుడు టాస్క్ త్రూ ఎవరు వెళ్ళొచ్చో చూసేద్దాం. మీ అందరికీ తెలుసు జడ్జెస్ ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారో ఎవరిని డిస్కరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ అప్రిషియేషన్ కి వచ్చేస్తే నాగప్రశాంత్ వెళ్ళొచ్చు అని అయితే వినిపిస్తుంది. సెకండ్ మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన జడ్జెస్ త్రూ మాక్సిమం వెళ్ళొచ్చు అని అంటున్నారు. అండ్ హీ డిజర్వ్స్ టు విన్ బిగ్ బాస్ అని కూడా అంటున్నారు. నెక్స్ట్ మనీష్, షాకిబ్, దివ్య. ఈ ముగ్గురిట్లో ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు. ఈ ముగ్గురిట్లో ఎవరైనా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు. నాకైతే ఇప్పటి వరకు చూసిన అగ్ని పరీక్ష వరకు అయితే నాకైతే నా ఒపీనియన్ ఇది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ September 7th అయితే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అయితే గ్రాండ్ లాంచ్ అవుతుంది స్టార్ మాల్ లో. దీన్ని మనం జియో హాట్స్టార్ లో కూడా చూసేయచ్చు.
ఇదైతే ఇప్పటివరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎపిక్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.